అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్లౌజ్ని అయితే మనము బ్యాక్ అనేది ఈ విధంగా కరెక్ట్గా అయితే మాత్రం మడతేసుకోవాలి. చూడండి నేను ఏ విధంగా మడతేసుకున్నానో, మడతేసుకునేసి ఫ్రంట్ అనేది లోపల పెట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్కి ఈ విధంగా మడతేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా, బ్లౌజ్ పీస్ ఇది 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీసు. ఎందుకంటే అది 26 అనమాట. అది బ్లౌజు చాలా తక్కువ అనమాట. దీనికి ఏమంటే ఇప్పుడు ఈ విధంగా అయితే బ్లౌజ్ని తీసేసుకునేసి ఈ విధంగా మడతేసుకున్నాను. నేను చూస్తున్నారు కదా, ఒక పొర సింగిల్ పొర అనేది మడతేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. చదువు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా 5 మినిట్స్లో అయితే బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూడండి ఈ పొర మీద అయితే మడతేసుకున్నాను అనమాట. ఇట్లా మడతేసుకునేసి ఇప్పుడు స్కేల్ అయితే తీసేసుకున్నాను అనమాట. స్కేల్ తీసేసుకునేసి ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా అనేది మనము తనీగా అనేది ఇట్లా ఈ విధంగా ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంటే ఇది హెచ్చు తగులు ఉంటుంది కదా, హెచ్చు తగులు అనేది మనం కట్ చేసుకునేస్తే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఏమంటే ఇంక ఈ మడతేసుకున్నాం కదా ఆది బ్లౌజు, దీన్ని తీసేసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే మనము బ్యాక్ పార్ట్ కదండి ఇది, ఈ బ్యాక్ పార్ట్ ఏమంటే ఇక్కడ మడతకైతే మనము కొద్దిగా మడతేసుకోవాలి. కాబట్టి నేనైతే 1 ఇంచ్ అనేది మడతేసుకుంటున్నాను అనమాట. మీకు ఆది బ్లౌజ్తోనే చాలా ఈజీగా చెప్తున్నా ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇది 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలి. ఎక్స్ట్రా వదులుకుంటే ఇక్కడ మనం మడతేసుకోవాలి కదా, బ్యాక్ పార్ట్ అనేది మడతేసుకుంటే మనకి ఈజీగా బాగుంటుంది. ముందుగానే వదిలేసుకుంటున్నాను. మీకు ఎలాంటి టేప్ కొలతలు లేకుండా ఆది బ్లౌజ్తోనే చాలా ఈజీ మెథడ్లు అయితే చెప్తున్నా. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. ఇంకా మనకి ఇక్కడ వచ్చి నెక్ భాగంలో చూడండి ఫ్రెండ్స్, నెక్ భాగంలో అయితే మాత్రము ఇక్కడైతే బ్యాక్ ఇక్కడ వచ్చి మనకి ఏడకైతే ఉంది కదా, ఒక మార్జిన్ అనేది వేసేసుకోవాలి. కరెక్ట్గా ఒక మార్జిన్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనము హెమ్మింగ్ అయితే చేసేసుకుంటాం కదా, హెమ్మింగ్ అనేది కొద్దిగా పైకి అనేది ఒక్క హాఫ్ ఇంచ్, కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అయితే ఒక మార్జిన్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర అయితే మాత్రము షోల్డర్ దగ్గర ఎంత ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా సరే, ఎంత లావ్ వాళ్ళకైనా కూడా సరే, షోల్డర్ దగ్గర అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు 30 నుంచి 30, 32, 33 అలా ఉంటుంది కదా, 30 నుంచి మాత్రము ఇక్కడ మనము 2.5 అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనము ఇక్కడ 30 కన్నా లోపల ఉంది కాబట్టి 26 ఉంది, అంటే సన్నగా ఉండే వాళ్ళకి ఇదైతే మాత్రము 26 ఉంది కాబట్టి ఇక్కడ నేనైతే 2 ఇంచెస్ అనేది ఒక మార్జిన్ అనేది వేసేసుకుంటున్నాను. 30 పైన అయితే మాత్రము 2.5 అనేది వేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కార్ మాత్రము చూడండి, ఇక్కడ ఒక టిక్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ తర్వాత ఏమంటే ఇక్కడ షోల్డర్ భాగంలో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక మార్జిన్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి బాగా యాజిటీజ్గా బాగా అర్థమవుతుంది కదా. ఇక్కడ అది కూడా ఇక్కడ కరెక్ట్గా వేసేసుకోకూడదు, దీనికి కొద్దిగా పీస్ అనేది వదిలేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ అయితే చేసేసుకుంటాం కదా, హెమ్మింగ్ ఆల్రెడీ ఇక్కడ బ్లౌజ్ కూడా ఆది బ్లౌజ్ కూడా హెమ్మింగ్ అయితే వేసేసుకున్నారు. అందుకని చెప్పేసి కొద్దిగా ఇట్లా ముందు భాగంలోనే కొద్దిగా అనేది ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఏమంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఒక కుట్టు అయితే వేసారు కదా, ఇక్కడ కుట్టు వేస్తున్నారు కదా, ఆ కుట్టుకి ఒక టిక్ అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఈ కుట్టికి అవతల భాగంలో కొద్దిగా ఇంకా మనకి ఎక్స్ట్రా క్లచ్ కనెక్షన్ అనేది పోవాలి కదా, ఎక్స్ట్రా కుట్టుకోవాలి కాబట్టి ఎక్స్ట్రా పీస్ అనేది కుట్టులోకి పోవాలి కాబట్టి అక్కడైతే ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను. టిక్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ కుట్టికి సమానంగా ఒక టిక్ పెట్టుకున్నాను.
మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేసుకోవాలి కదా, కుట్టిలోకి పోవాలి కాబట్టి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసుకునేసి నేను ఒక మార్జిన్ అయితే ఇక్కడ ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ సంఖ భాగంలో చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. సంఖ భాగంలో ఎలాంటి ముడతలు లేకుండా, ఎలాంటి మీకు డౌట్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే నేను చెప్పే మెథడ్లో కానీ మీరు కానీ బ్లౌజ్ అనేది కట్ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది, ఎలాంటి రిమార్క్ అయితే రాదు. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ మనము బ్యాక్ ఉంది కదా, ఈ బ్యాక్ నుంచి ఇక్కడ ఆల్రెడీ కుట్టేశారు కదా సంఖ భాగంలో, ఇక్కడికి ఒక మరీ లాగి పట్టుకోవద్దండి. ఇక్కడ నుంచి కొద్దిగా మరీ లాగారంటే మీకు టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది సంఖ భాగంలో. ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక మార్జిన్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకైతే మాత్రం మనం ఎక్స్ట్రా పీస్ అనేది వదిలేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అనేది ఒక టిక్ అయితే పెట్టేసుకున్నాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీ డౌట్కి అయితే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా, చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎలాంటి మీకు డౌట్ లేకుండా, టేప్ కొలత లేకుండా చాలా ఈజీగా అయితే ఆది బ్లౌజ్తోనే చాలా ఈజీగా అయితే మనం బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత ఏమంటే ఇక్కడ ఉంది కదా, నేరుగా అయితే మనకు కుట్టయితే ఇచ్చారు కాబట్టి దీనికి నేరుగా ఇట్లా ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి. మళ్ళీ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఇంకా వదిలేసుకోవాలి కదా, కుట్లలోకి అయితే మనం వదిలేసుకోవాలి కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకునేసి ఇక్కడ ఒక మార్జిన్ అనేది గీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పీస్ అనేది ఈ బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ తీసేసుకుంటున్నాను. తీసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఇక్కడైతే ఒక మార్జిన్ అనేది గీసేసుకోవాలి. ఇది చాలా ముసలి వాళ్ళది అనమాట, చాలా పెద్ద ఏజ్ వాళ్ళది, అందువల్ల నెక్ అనేది వాళ్ళు డౌన్ అయితే చేసేసుకోలేదన్నమాట. నెక్ డౌన్ అనేది ఇక్కడ ఈమెకైతే మాత్రము 4 ఇంచెస్ అయితే ఉందనమాట. ఎందుకంటే ముసలి వాళ్ళని చెప్పాను కదా, 4 ఇంచెస్ అయితే ఉంది. ఇంకా డీప్ నెక్ అనేది తీసుకోవాలంటే మాత్రము ఇంకా కిందకైతే మాత్రము 9 ఇంచెస్ అయితే తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ లావుగా ఉంటారు కదా, 30 చెప్పాను కదా, 30 బ్లౌజ్ 30, 31, 32 అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే మాత్రము ఇంకా డీప్ నెక్ అనేది తీసేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ అనేది ఇది మీడియం 30 లోపల ఉండే వాళ్ళకైతే మాత్రము 9 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈమె ఏజ్ అయిపోయింది కాబట్టి, ముసలామి కాబట్టి ఇక్కడైతే మాత్రం తక్కువ అయితే తీసేసుకుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక మార్జిన్ అయితే గీసేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్స్ట్రా అనేది ఇక్కడ పెట్టాను కదా టిక్ ఒకటి, ఇక్కడ నుంచి ఒక మార్జిన్. చూడండి, ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. లావుగా ఉండే వాళ్ళకైనా సన్నగా ఉండే వాళ్ళకైనా ఎవరికైనా కూడా సరే సంఖ భాగంలో మనము ఎవరికైనా 5 ఇంచెస్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను టేప్ కొలత లేదు కాబట్టి బ్లౌజ్ మెజర్మెంట్ కాబట్టి అందువల్ల బ్లౌజ్ మెజర్మెంట్ లెక్క ప్రకారం అయితే మీకు నేను చెప్తున్నాను. చూడండి, స్కేల్స్ అయితే గీసేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈమెకి రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్ అయితే యాజ్ గా మనం రౌండ్ అయితే ఇలానే గీసేసుకోవాలి. ఈ శంఖ భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మాత్రము ఇక్కడ మాత్రం మనం హాఫ్ ఇంచ్ అనేది గీసేసుకోవాలి. హాఫ్ ఇంచ్ సరిపోతుంది. మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, అప్పుడైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు హాఫ్ ఇంచ్ అయితే గీసేసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక చూడండి ఇట్లా ఒక మార్జిన్ అనేది ఇట్లా లోతు అయితే తీసేసుకోవాలి. చూడండి, యాజ్ టీజ్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మనము ఇక్కడ మనము కుట్లు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. డాట్స్ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ అనేది మనకి ఫిట్ గా నిలుస్తుంది, ఫిట్ గా బాగుంటుంది. ఓకేనా? ఐ లవ్ యూ. ఇంకా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి కదా, కంపల్సరీ ఇది కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రము ఇది కూడా ఈజీగా చెప్తాను నేను. ఇప్పుడైతే ఇక్కడ మనము షోల్డర్ దగ్గర అయితే షోల్డర్ ఉంది కదా, షోల్డర్ కి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇటు సైడ్ దీనికి మధ్య భాగంలో, దీనికి సగం మధ్య భాగం అనేది ఒక స్కేల్ తో సమానంగా చూడండి
ఇది మధ్య భాగంలో వస్తుంది. ఇక్కడ ఒక డాట్స్ అనేది ఇక్కడ డాట్ అనేది పెట్టేసుకునేసి ఇక్కడ ఒక మార్జిన్ అనేది పెట్టేసుకునేసి ఇక్కడ మనము స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రము ఇక్కడ కానీ మనం స్టిచ్చింగ్ అని చేసుకోపోయినామంటే ఇక్కడ క్లాత్ మట్టేసుకుంటాం కదా, చేసుకోపోయినామంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది లేసుకుంటుంది అనమాట. అంతే ఫ్రెండ్స్. దీనికి డాట్ చాలా మంది డౌట్ అయితే వస్తుంది. ఈ షోల్డర్ భాగంలో దీనికి మధ్య భాగంలో అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకునేసి దీన్ని ఇక్కడ క్లాత్ అనేది మట్టేసుకునేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్. చాలా చాలా ఈజీ అండి ఈ బ్యాక్ పార్ట్ అనేది. చాలా మంది అవసరపడుతుంటారు బ్యాక్ పార్ట్ రాలేదని చెప్పేసి, పైకి లేచిపోతా ఉంది ఈ నడుం దగ్గర అనేసి అంటారు. ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఎక్కడైతే నేను ఒక టిక్ అయితే తీసేసుకున్నాను కదా, పెట్టుకున్నాను కదా, ఇది మడతకైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇది మడతకైతే పెట్టేసుకుంటాము. ఇంకంతే కరెక్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో కానీ ఇంకా మరింత మందికి షేర్ చేశారంటే ఇంకా అందరికీ చేరిపోతుంది. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఇది బ్యాక్ పార్ట్ మొత్తం మెజర్మెంట్ చూపించాలనేసి అనుకున్నాను. చిన్న చిన్న స్టెప్తో చూపిస్తే అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఈ విధంగానే కట్ చేసుకున్నాము. మనం కొలత ప్రకారం ఎలా తీసుకున్నామో ఆ విధంగానే తీసేసుకునేసి కటింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా కూడా సరే ఈజీగా నేర్చుకోవచ్చు ఇంటి దగ్గరే ఉండి, బయట కూడా పోనవసరం లేదు. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? ఇదైతే బ్యాక్ పార్ట్ వచ్చేసింది కదా. ఫ్రంట్ పార్ట్ కూడా పెడతాను నేను ఒక వీడియో అనేది వెంటనే పెడతాను దీని వెంటనే. అంతే ఫ్రెండ్స్. ఈ బ్యాక్ పార్ట్ మీకు స్టిచ్చింగ్ కూడా చెప్తాను మీకు ఎట్లా అనేసి కూడా, దీని తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలనేసి కూడా. ఇదైతే మాత్రం ఎక్స్ట్రా అయితే తీసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఇక్కడ తీసేసుకున్నాం కదా. ఇక్కడ ఏమంటే ఇక్కడ మన క్లచ్కి అయితే పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఇది క్లచ్కి ఇలానే పోతుంది. బాగా అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. చూడండి ఇదంతా కుట్లోకి వెళ్ళిపోతుంది. కుట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదైతే మాత్రం హెమ్మింగ్ అయితే వస్తుంది. ఇది మడతకైతే ఇక్కడ మడతేసుకుంటాం అనమాట. మడతకైతే హెమ్మింగ్ చేసుకోవాలి కదా, మడతకైతే మడతేసుకుంటాము. ఇక్కడైతే డాట్స్ అయితే పెట్టేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ సంఖ భాగంలో అయితే మాత్రము కరెక్ట్గా ఇక్కడ మెజర్మెంట్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకుంటాము. ఇది ఎక్స్ట్రా పీస్. అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ సంఖ భాగంలో అయితే మాత్రం నేను 1/2 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. 1/2 ఇంచు కూడా లేదు, కొద్దిగా అటు ఇటు తీసేసుకున్నాను అనమాట. తర్వాత ఫ్రంట్ పార్ట్ లో మాత్రం మనం లోత్ అనేది తీసేసుకోవాలి. దీనికన్నా ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ వరకే పెడుతున్నాను. ఓకేనా ఆల్ ఆఫ్ యూ?